నమస్తే, వెల్కమ్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజు ఈ వీడియోకి నా వాయిస్ డబ్బింగ్ ఇచ్చాను. ఈ రోజుల్లో మనం ఏమైనా చేసుకోవాలంటే ప్రతిదీ కూడా ఇన్స్టెంట్ మెటీరియల్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాగే ఇన్స్టెంట్ పోహా చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కళాయి పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేడెక్కాక పల్లీలు వేయించుకుని పల్లీలు బాగా వేగాక పక్కన పెట్టుకోవాలి. ఈసారి కళాయిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లేక 3 ఎండుమిర్చి మీ కారాన్ని బట్టి, మీకు కావాల్సిన కారాన్ని బట్టి వేయించుకుని పచ్చిమిర్చి కూడా చిన్నగా తురుముకుని వేయించుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు కూడా సన్నగా తరుక్కుని బాగా క్రిస్పీగా అయ్యేలా వేయించుకోవాలి, పచ్చి లేకుండా. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండగా కనుక పచ్చిగా ఉంటే బాగోవు. క్రిస్పీగా బాగా వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. 3 కప్పుల అటుకులు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలి. క్రిస్పీగా వేగినట్టు కనిపిస్తున్నాయి కదా, చేత్తో కూడా ఒకసారి పట్టుకుని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు బాగా వేగిన తర్వాత మీకు సరిపడినంత సాల్టు, అలాగే 2 చెంచాల పంచదార పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఇందులో కలుపుకుంటే ఇన్స్టెంట్ పోహా రెడీ. ఇలా రెడీ అయిన పోహా మిక్స్ని గాలి తగలకుండా ఏదైనా ఒక డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిక్సీ ఒక 2 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ అటుకుల ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 కప్పు ఇందాక చేసుకున్న పోహా మిక్స్ తీసి అందులో వేసుకుని ఆ మిక్సీ కన్నా కొద్దిగా తక్కువ వేడి నీళ్ళు అందులో వేసి కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ మిక్స్ తినడానికి రెడీ అయిపోయింది. కావాలనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం నిమ్మరసం కూడా పిండుకొచ్చి తినే ముందు. ఇలా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకుని స్నాక్స్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ తినడానికి చాలా ఈజీగా, తొందరగా కూడా రెడీగా ఉంటుంది. ఇది ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. ఇలా తయారైన అటుకుల ఉప్మా లేదా పోహా మీద సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయలు, కావాలంటే మీ కారాన్ని బట్టి ఉల్లిపాయలు, అలాగే సన్నటి కారపూస వేసి మిక్స్ చేసుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ టేస్టీ స్నాక్స్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.